హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 3D Max కోర్స్ సిరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే 3D Maxలో ఉన్న నావిగేషన్ టూల్స్. నావిగేషన్ అనగానే మనకు ఆల్రెడీ ఈ పదం ఎక్కడో విన్నట్టు ఉంటుంది. అంటే మనకి జీపీఆర్ఎస్లో నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలనో చూపించే ఒక రూట్ మ్యాప్ను మనం నావిగేషన్ అంటారు. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు 3D Maxలో సో ఆ పర్టికులర్ సింగిల్ ఆబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయడానికే మ్యాక్స్ ఎక్కువ వాడుతుంటాం. ఒక చిన్న హోమ్, ఒక డబుల్ బెడ్రూమ్ క్రియేట్ చేయాలంటే మనకు లోపల ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్నో విండోస్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, స్టేర్ కేసెస్ ఉంటాయి, ఫాయిలేజ్ ఉంటుంది, అలాగే రైలింగ్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ను పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేయాలంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని జూమ్ చేయాలి, కొంత ఏరియాని జూమ్ చేయాల్సి వస్తుంది, అన్నిటిని నేను సెంటర్లో పెట్టి చూసుకోవాలి. అలాగే మనం 3Dలో రొటేట్ చేసి లెఫ్ట్, టాప్, బాటమ్ ఎలా ఉందో చూసుకునే అవకాశాలు మనకి ఉంటుందన్నమాట. లైక్ అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సో అలాంటి వాటి కోసం మనం నావిగేషన్ టూల్స్ వాడాలి. ఈ స్క్రీన్ షాట్లో ఈ స్క్రీన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీకు ఈ పేర్లు ఉన్నాయి చూడండి. జూమ్ ఆల్, జూమ్ ఎక్స్టెంట్, మ్యాక్సిమైజ్, మినిమైజ్, ప్యాన్ అండ్ స్క్రోల్, ఇవన్నిటిని మనం టెక్నికల్గా పిలిచేటప్పుడు వ్యూ పోర్ట్ నావిగేషన్ టూల్స్ అని పిలవాలి. అవి ఎక్కడుంటాయి 3D Maxలో అంటే ఎగ్జాక్ట్గా మీరు మ్యాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క వర్క్ స్పేస్లో బాటమ్ సైడ్ ఎగ్జాక్ట్గా రైట్ ఒక కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీని మనం వ్యూ పోర్ట్ నావిగేషన్ అంటారు. ప్రజెంట్ నేను మౌస్ పాయింటర్ పెట్టిన ప్లేస్ వీటిల్ని ఇవి ఎందుకు వాడతారో చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ బాక్స్ కొంచెం పెద్దగా డ్రా చేశాను. అలాగే ఒక సింపుల్ కోన్, ఇది కూడా చాలా పెద్దగా డ్రా చేశాను. ఓకే, 2 ఆబ్జెక్ట్స్, అంతకంటే ఎక్కువ వద్దు, కన్ఫ్యూజ్ అవుతాము. మరి ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్లో ఇక్కడ నేను ఈ లెఫ్ట్ వ్యూని చూస్తే ఆబ్జెక్ట్స్ ఇవి దాటిపోయాయి, అంటే వ్యూ పోర్ట్ని దాటిపోయాయి. అలాంటప్పుడు మనం ఈ వ్యూ పోర్ట్ లెఫ్ట్లో మాత్రమే అన్నీ నేను సెంటర్లో పెట్టి చూడాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం జూమ్ ఎక్స్టెంట్ ఆల్ అనే ఒక క్లిక్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ ఎగ్జాక్ట్గా అవి అలైన్ అయిపోతాయి. లేదు అన్ని వ్యూ పోర్ట్లో ఒకేసారి చూడాలి అనుకుంటే అప్పుడు మనం జూమ్ ఎక్స్టెంట్ ఆల్ అనేది యూజ్ చేస్తే అన్నిటిలో సెలెక్ట్ అవుతాయి. ఒక వ్యూ పోర్ట్లో చేయడానికి జూమ్ ఎక్స్టెంట్ ఆల్ అంటే అన్ని వ్యూ పోర్ట్స్. ఫైన్. నెక్స్ట్ దీంట్లో నేను జూమ్ చేయాలి ఈ పర్టికులర్ ఫ్రంట్లో, అప్పుడు నేను జూమ్ అనే కమాండ్ వాడతాను ఇలా. ఓకే, జూమ్. లేదు నేను పర్స్పెక్టివ్లో వాడాలి అంటే మాత్రం మనం ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది వాడాలి. ఇప్పుడు దీన్ని ఫీల్డ్ ఆఫ్ వ్యూ, FOV అంటారు. దీని ద్వారా మనం పర్స్పెక్టివ్ని జూమ్ చేయొచ్చు. మిగతా ఏ వ్యూ పోర్ట్లో జూమ్ చేయాలన్నా జూమ్ టూల్ వాడాలి. పర్స్పెక్టివ్లో మాత్రం ఫీల్డ్ ఆఫ్ వ్యూ వాడాలి. దీంట్లో మనం రొటేట్ చేయాలి అంటే పర్స్పెక్టివ్లో రొటేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఆర్బిట్ సెలెక్ట్ అనేది దీన్ని యూజ్ చేయాలి. వీటికి మనం షార్ట్ కట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని రొటేట్ చేయడం ఒక మెథడ్. ఓకే, ఇలా. నెక్స్ట్ ఇది హ్యాండ్ టూల్తో మనం ఈ వ్యూ పోర్ట్ను మనం మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటేమో ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఒకటేమో ప్యానింగ్, ఒకటేమో ఆర్బిట్ సెలెక్టెడ్, ఇక్కడ సబ్ టూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇవి కాకుండా మనం ఇంకా సింప్లిఫైడ్గా చేయాలంటే ఈ వ్యూ క్యూబ్లో లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్, అదే నేను రైట్ క్లిక్ చేస్తే రైట్, అలాగే బాటమ్ క్లిక్ చేస్తే బాటమ్, మళ్ళీ మీకు హోమ్ క్లిక్ చేస్తే హోమ్. ఇక్కడ వ్యూ పోర్ట్ నుండి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం వ్యూ క్యూబ్ అంటాము. ఇన్ కేస్ మీకు ఇది వద్దు అనుకుంటే రైట్ క్లిక్లో ఇక్కడ మనకి కాన్ఫిగర్లో ఈ వ్యూ క్యూబ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో 1 minute, లేదంటే దీన్ని నేనేం చేస్తున్నానంటే సో ఇక్కడ రైట్ క్లిక్లో ఇక్కడ వ్యూ క్యూబ్లో కంట్రోల్ ఆల్ట్ వ్యూ, అది ఇప్పుడు అన్ని వ్యూ పోర్ట్లో ఉండదు. ఇక వ్యూ క్యూబ్ అనేది ఎక్కడ లేదు. తిరిగి కావాలి అంటే ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్లో ఇక్కడ వ్యూ క్యూబ్లో షో ది వ్యూ క్యూబ్ అనేది క్లిక్ చేయొచ్చు. ఇది ఎందుకు వాడతారంటే ప్రాబబ్లీ మీకు ఏ వ్యూలో మీకు కావాలి, హోమ్ కావాలంటే హోమ్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, అదే హోమ్లో మళ్ళీ టాప్ కావాలంటే టాప్ ఎలా ఉంటుందో చూడవచ్చు. ఇది టాప్. అలాగే ఇది మీకు నార్త్. ఇవన్నీ మనకి ఒక బిల్డింగ్ కానీ మీరు పెట్టి చూస్తే మీకు ప్రాబబ్లీ ఇది క్లియర్గా చూడొచ్చు. ఫైన్. ఈ స్క్రీన్ షాట్ని మీరు మళ్ళీ చూస్తే నావిగేషన్లో మనకి ఈ టూల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ టూలు జూమ్ టూల్ ఒక వ్యూ పోర్ట్కి. దీని మీద క్లిక్ చేస్తే అన్ని వ్యూ పోర్ట్స్ ఆటోమేటిక్గా సెంటర్ అవుతాయి. ఇది ఒక వ్యూని అలైన్ చేయడానికి, ఇది రెండోది అన్ని వ్యూస్. అంటే ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఐఆర్కి ఒక రిథమ్ను ఫాలో అవుతుంది. ఈ ఫస్ట్ టూల్ ఏమో ఒక వ్యూ పోర్ట్ని కంట్రోల్ చేస్తుంది, రెండోది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది.
మూడోది మళ్ళీ ఒక్కదాన్నే కంట్రోల్ చేస్తుంది, నాలుగోది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇదేంటి అంటే జూమ్ రీజియన్ అనేది 3D మ్యాక్స్లో. ఈ జూమ్ రీజియన్ అనేది ఎందుకు వాడతారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జూమ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ఇలా డ్రాగ్ చేశారనుకోండి మొత్తము యాక్టివేట్ అవుతుంది. కానీ ఈ సెకండ్ కింద ఉన్నది జూమ్ రీజియన్. ఈ పర్టికులర్ లొకేషన్ మనం జూమ్ చేయొచ్చు, లేదంటే ఈ పర్టికులర్ లొకేషన్ మనం జూమ్ చేయొచ్చు. ఇట్లా దాన్ని జూమ్ రీజియన్ అంటారు. కానీ ఇప్పుడు నేను అన్నిటినీ జూమ్ రీజియన్ చేసి పెట్టాను. ఇలా అన్నిటినీ ఎట్ ఎ టైం ఇప్పుడు సెంటర్ చేయాలంటే అప్పుడు జూమ్ ఎక్స్టెంట్ ఆల్ అనేది వాడాలి. ఓకే, ఫైన్. ఈ టూల్స్ మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప వీటి మీద సరైన ఐడియా రాదు. తప్పకుండా మినిమం 3 టైమ్స్ ఒక 3-4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి మీరు సింపుల్గా జూమ్ చేయడం, అన్నిటినీ ఎక్స్టెండ్ చేయడం, లేదంటే ఒక వ్యూ పోర్ట్ని మనం ఈ ప్యాన్ టూల్తో ప్యాన్ చేయడం, ఇలా బేసిక్ ఆపరేషన్స్ మీరు చేయండి. ఓకే, వీటిని మనం Alt W మ్యాక్సిమైజ్, అలాగే మీ మౌస్లో వీల్ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ప్యాన్ యాక్టివేట్ అవుతుంది. అలాగే వీల్ని ప్రెస్ చేయకుండా స్క్రోల్ చేస్తే జూమ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే ఆల్ట్ పట్టుకొని సెంటర్ దాంతో రొటేట్ చేస్తే ఫీల్డ్ ఆఫ్ వ్యూ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ టూల్స్ను మనం క్లిక్ చేయకుండా కూడా ఈ కీబోర్డు మౌస్ ద్వారా కూడా ఈ పర్టికులర్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. అవి ఎలా అంటే ఆల్ట్ రొటేట్, ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఓన్లీ ఈ వీల్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే దాన్ని ప్యాన్ మోడ్లో ఉంటాం. అదే నేను స్క్రోల్ చేస్తే జూమ్ మోడ్లో ఉంటాం. ఓకే, ఈ జూమ్ ఎక్స్టెంట్ ఆల్ మాత్రం మీరు తప్పకుండా వీటి ద్వారానే క్లిక్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నావిగేషన్ టూల్స్ ఇన్ 3D Max. So thank you very much. Stay tuned. Have a great day.